హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా 100 రూపీస్, అలాగే మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తే 50 రూపాయలు అయితే వస్తాయి. ఎలాగో చెప్తాను, వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇలా మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 50 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళకి కూడా 100 రూపీస్ అయితే బోనస్ అయితే వస్తుంది. సో వీడియోని అయితే కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పనిసరిగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితే ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు, బగ్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, కొత్త క్యాంపెయిన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్కడ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ యాప్స్ పనిచేస్తున్నాయి, ఏ యాప్స్ పనిచేయట్లేదు, ప్రతి ఆఫర్ కూడా మీకు ఇన్స్టెంట్గా అయితే ఇందులో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా తొందరగా. సో వీడియో చేయకముందు మీకు ఒక్కొక్కటి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టానమాట. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మంచి ఆఫర్స్ అన్నీ కూడా మీకు అక్కడ లభిస్తూ ఉంటాయి. అండ్ ఈ అప్లికేషన్ నుంచి నేను ఆల్రెడీ 1700 రూపాయలు అయితే ఎర్న్ అయితే చేశాను. సో మీరు కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో డీటెయిల్గా అయితే చెప్తాను. ముందుగా అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. సో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఆల్రెడీ ప్రీవియస్లో నేను వీడియో చేశాను. సో అప్పుడు చాలామంది అయితే లూట్ చేశారు. సో ఈసారి కూడా మీరు అయితే లూట్ అయితే చేసుకోవచ్చు, మళ్ళీ ఆఫర్ వచ్చింది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే, సో ఇలా ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం లేదు, ఇక్కడ మీకు రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాన్ కార్డులో ఎలా అయితే ఉందో నేము, అలా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి మీ నేము. అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేసి ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఎవరికి తెలియని ఫోన్ నెంబర్ కింద ఇచ్చుకొని, అండ్ అట్లీస్ట్ 1 నెంబర్, అంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి అలాగే నెంబర్ యాడ్ చేసినట్టే. అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్, అంటే ఇప్పుడు మనకి @ అని, స్లాష్ అని ఇలాంటివి ఉంటాయి కదా. సో అందులో ఏదో ఒక క్యారెక్టర్ని అయితే ఒకటి యాడ్ చేసుకోండి. సో ఒక అప్పర్ కేస్ అంటే ఆల్ఫాబెటికల్ సంబంధించిన ఒక ఏ కానీ బి కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో క్యాపిటల్ లెటర్ అండ్ ఒక స్మాల్ లెటర్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 630438 అని పెట్టి @ ఇచ్చి మనకు వచ్చేసి SK క్యాపిటల్ S స్మాల్ K అలా ఇచ్చుకోండి. అలా ఇచ్చుకున్నట్లయితే మీకు అయితే పాస్వర్డ్ అయితే సెట్ అయిపోతుంది. అలా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, మీకు నచ్చింది అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఎంపిన్ అయితే అడుగుతుంది. ఎంపిన్ దగ్గర మీకు నచ్చింది అయితే 4 డిజిట్ అయితే పిన్ అయితే సెట్ చేసుకోండి. అండ్ రెఫరల్ కోడ్ ఆల్రెడీ అప్లై అయిపోతుంది. రిజిస్టర్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం లేదండి, మీకు ఆల్రెడీ మెయిల్ అయితే వచ్చింది మీ యొక్క ఈమెయిల్ ఐడికి. సో ఆ మెయిల్ అయితే ఎంటర్ చేసుకోవాలి మీరు ఇక్కడ. సో మొబైల్ వెరిఫికేషన్ అని వచ్చింది కదా, ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్లో మీకు వచ్చిన ఫోన్కి ఏదైతే ఓటీపీ ఉందో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ దగ్గర ఏదైతే ఈమెయిల్కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ ఉందో అది ఎంటర్ చేసుకొని లాగిన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అంతే, మీరు అప్లికేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఇక్కడ నుంచి మీరు ఏం లేదు, జస్ట్ కేవైసీ కంప్లీట్ చేస్తే చాలు, మీకు 100 రూపీస్ ఆఫ్ BTC అయితే వస్తుందన్నమాట. 100 రూపీస్ వర్త్ అనమాట. సో ఇది మీకు ప్రైస్ తగ్గొచ్చు, పెరగొచ్చు. సో దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా ఈ యాప్లో నుంచి మనీని అయితే విత్డ్రాల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏంటంటే కంప్లీట్ యువర్ కేవైసీ అని చెప్పేసి పైన ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు 2 రకాల కేవైసీ పద్ధతులు అయితే ఇచ్చారు. ప్రీవియస్లో అయితే ఓన్లీ మాన్యువల్ మెథడ్ ఉండేది, ఈసారి ఆటో మెథడ్ కూడా తీసుకురావడం జరిగింది. మాన్యువల్ మెథడ్లో ఏముండదండి, జస్ట్ సో దాని మీద క్లిక్ చేస్తారు. పాన్ కార్డు ఏదైతే ఉంటుందో పాన్ కార్డు అప్లై చేస్తారు, డైరెక్ట్ ఫోటో. అండ్ ఐడి కార్డ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఫోటోలో అప్లోడ్ చేస్తారు. అండ్ సెల్ఫీ దగ్గర ఏం లేదు, ఆధార్ కార్డు పట్టుకొని సో జస్ట్ ఫోటో దిగితే సరిపోతుంది. ఆ ఫోటోని అప్లోడ్ చేస్తే మీకు వితిన్ 6 అవర్స్లో మీకు కేవైసీ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మాన్యువల్ మెథడ్ అయితే మీరైతే కంప్లీట్ అయితే చేయొచ్చు. లేదు నాకు ఇప్పుడు వెంటనే అయిపోవాలి అనుకుంటే ఆటో వెరిఫికేషన్ కోడ్ కూడా ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో పాన్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ నొక్కినట్లయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి ఒక లింక్ అయితే వస్తుంది. సో లింక్ దగ్గర క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ గూగుల్ అకౌంట్ అయితే అక్కడ జస్ట్ లాగిన్ అయితే అయిపోండి. సో ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత ఏం లేదు, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయమంటుంది. సో డిజిలాకర్ ఉంటే ఆల్రెడీ మీకు డైరెక్ట్గా తీసేసుకుంటుంది డీటెయిల్స్, లేదనుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ అథెంటికేట్ ఆధార్ అని చెప్పేసి అడుగుతుంది, దీని మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ డిజిలాకర్తో కనెక్ట్ అయి ఉంటుంటే మీకు డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకున్నాను, నెక్స్ట్ కొట్టాను,
ఓటీపీ అయితే వచ్చింది. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ డిజిలాకర్ పిన్ ఉంటే సెట్ చేసుకో అంటే ఎంటర్ చేయండి. లేదు కొత్త వాళ్ళు అనుకుంటే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత డన్ కొట్టండి. సో డన్ కొట్టేసాను. కొట్టేసిన తర్వాత పర్మిషన్స్ అలౌ చేశాను. సో అలౌ చేసిన తర్వాత మనకి ఇక్కడ అయితే ఆధార్ కార్డు అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో యాక్చువల్లీ డిజిలాకర్లో కొత్త పర్సన్ కాబట్టి ఈయనకి పాన్ కార్డు అయితే లింక్లో లేదు కాబట్టి ఈయన పాన్ కార్డు నెంబర్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి ఫెచ్ డాక్యుమెంట్ మీద అయితే క్లిక్ చేశాను. మీరు ఆల్రెడీ ఇంతకుముందు డిజిలాకర్లో లాగిన్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ తీసేసుకుంటుంది. సో చేసిన తర్వాత పర్మిషన్స్ అలౌ చేయమంటుంది. పర్మిషన్స్ అలౌ చేస్తాను. ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. సెల్ఫీ తీసుకునేటప్పుడు ఏం లేదు, ఫోటో తీసుకునేటప్పుడు జస్ట్ కళ్ళని మొయ్యడం తెరవడం చేయండి అంతే. సబ్మిట్ చేయండి అంతే. మీకు కేవైసీ కంప్లీట్ అయితే అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. సో ఇప్పుడు మీరైతే అప్లికేషన్లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడతో మనకి కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు వచ్చేసి ఏమీ లేదు. ఇప్పుడు మీకు లాస్ట్లో ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా కింద. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేసి బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యూపీఐ అన్న యాడ్ చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ అన్న యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే నేను బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ సేవింగ్స్ అయితే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి. సో నేను ఆల్రెడీ ఎంటర్ చేసుకున్నాను. సబ్మిట్ బటన్పై ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ అకౌంట్ అయితే తీసేసుకుంది, వెరిఫైడ్ అయిపోయిందని. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మీకు సెంటర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రిఫరెండ్ అని కనిపిస్తుంది. దాని పక్కనే పోర్ట్ఫోలియో అయితే ఉంది. సో ఈ పోర్ట్ఫోలియో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు 101 రూపీస్ వర్త్ బీటీసీ అయితే వచ్చింది. సో దీన్ని జస్ట్ సెల్ చేసుకొని మనం మనీని అయితే విత్డ్రా చేసేసుకోవడమే, అంతకు మించి అయితే ఏమీ లేదు. సో నేను ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు 101 రూపాయ 50 పైసలు దాటితేనే మీరైతే సెల్ చేయండి. లేదంటే అలా వదిలేయండి. లేదంటే ఒక ఫ్రెండ్ని రెఫర్ చేసుకోవడం మీరైతే విత్డ్రా చేయొచ్చు. లేదంటే ఒక 100 రూపాయలు అనేది డిపాజిట్ చేసుకోవడం మీరైతే ఈ యొక్క మనీ అయితే విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే నేను బీటీసీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు వచ్చేసి 1% టీడీఎస్ అయితే కట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు పాన్ కార్డ్ లింక్ లేకపోతే 20% అవుతుంది కాబట్టి సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్ ఇస్తేనే మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఎస్ఐఎం అగ్రీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 100% అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 101 రూపాయ 50 పైసలు పైన ఉంటేనే మీరు సెల్ చేయండి, ఓకేనా. లేదనుకుంటే ఒక 100 రూపాయలు డిపాజిట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 100% అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 100 రూపాయలు ఇలా పడింది. సో టీడీఎస్ ఇక్కడ ఎగిరిపోద్ది కాబట్టి 1%. సో మనకి 99 రూపీస్ అలా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు పే అయితే కొట్టాను. సో పిన్ అడుగుతుంది. సో పిన్ అయితే ఎంటర్ చేసుకున్నాను. సో మనకి ఇక్కడైతే పక్కకి సెల్ అయితే అయిపోయింది. ఏదైతే మన దగ్గర ఉన్న 100 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు 99 రూపీస్ 14 పైసా అయితే ఉంది. యాక్చువల్గా మనం విత్డ్రా చేయాలంటే మినిమం 100 రూపీస్ అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే డిపాజిట్ అయితే చేయాలి. సో ఇప్పుడే చెప్తున్నాను. సో 101, 102, 103 రూపాయలు ఉన్నప్పుడు మాత్రమే మీరు సెల్ అయితే చేయండి. అదర్వైజ్ మీ ఫ్రెండ్ని రెఫర్ చేసి డైరెక్ట్ విత్డ్రాల్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా 100 వస్తుంది, మీకు ఎలానో 50 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసి చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ నా దగ్గర 99 రూపీస్ ఉంది కాబట్టి నేను డిపాజిట్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, యూపీఐ ట్రాన్స్ఫర్ ఉంది అండ్ ఇన్స్టెంట్ డిపాజిట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. సో ఇక్కడ మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎక్కువ పేమెంట్స్ అయితే ఫెయిల్ అవుతూ ఉన్నాయి. సో డిపాజిట్లు కరెక్ట్గా అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి నేను రిఫరెండర్ను నేనైతే జస్ట్ రికమెండ్ చేస్తున్నాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను యూపీఐ ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు వచ్చేసి 100 రూపీస్ అయితే డిపాజిట్ చేయమంటుంది. సో ప్రస్తుతం మీకు యూపీఐ ట్రాన్స్ఫర్ చూపించకపోవచ్చు కూడా. సో కొత్త అకౌంట్స్కి అయితే చూపించవచ్చు, కానీ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే ఏం లేదు, మీకు ఏదైతే ఐఎంపీఎస్ ఇలాంటివి ఉంటాయి కదా, సో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అది చేస్తే కనుక మినిమం వచ్చేసి 100 చేయండి, ఓకే. ఇప్పుడు నేను యూపీఐ ద్వారా చేస్తున్నాను, ఒక 100 రూపీస్ ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి. సో 100 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం లేదు, సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూపీఐకి అనేది అకౌంట్ నేమ్ అనేది ఇచ్చేసి నేనైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే యూపీఐ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఎందుకంటే నాకు ఇప్పుడు ఫోన్పేలో అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేటీఎం అయితే పే చేస్తాను. సో పేమెంట్ అయితే పేటీఎం నుంచి చేశాను. సో పేటీఎం నుంచి కట్ అయిపోయింది కదా, కట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే యూపీఐ రెఫరెన్స్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్, దీని మీద క్లిక్ చేయండి. ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది మీరు ఏం చేయాలంటే అక్కడ బొట్టుకెళ్ళి అప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే మనకి వితిన్ 6 అవర్స్ లోపే మీ యొక్క డిపాజిట్ అయితే వచ్చేస్తుందని చెప్పారు, కానీ నాకు 15 మినిట్స్ లోపే అయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏం లేదు, పోర్ట్ఫోలియో దగ్గరికి వెళ్ళండి. పోర్ట్ఫోలియో దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అమౌంట్ అయితే యాడ్ అయిపోతుందండి వితిన్ 15 మినిట్స్ 2 అవర్స్ లోపు.
కానీ మీకు ఇన్స్టెంట్గానే యాడ్ అయిపోతుంది కాబట్టి అప్ టు 6 అవర్స్ అని చూపించింది. కానీ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే విత్డ్రా మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను సెల్ చేశాను కాబట్టి సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయమంటుంది. సో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ విత్డ్రాలు అయితే తీయొచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఛార్జ్ వచ్చేసి 10 రూపీస్ అయితే పడుతుంది సో విత్డ్రా చేసినందుకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో విత్డ్రా అయితే చేస్తున్నాను మొత్తం కూడా 194 రూపాయలు. సో ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత వితిన్ 2 days అని చూపిస్తుంది, కానీ మీకు వితిన్ సెకండ్స్లో అయితే పేమెంట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ లేట్ అయినా వితిన్ 1 hour లోపే మీకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ 95 రూపాయలు అయితే డిపాజిట్ చేశాను కదా, అంటే 100 రూపాయలు డిపాజిట్ చేస్తే మనకు 95 రూపాయలే డిపాజిట్ అయితే అయ్యాయి, ఛార్జీలు అన్నీ పోయి. సో 194 రూపాయలు అయితే నేను విత్డ్రా అయితే చేశాను. చేసిన వెంటనే నాకైతే వితిన్ 2 minutes లోపే నాకైతే బ్యాంక్లోకి 184 రూపీస్ అయితే వచ్చేసింది. 10 రూపీస్ అనేది మనకి ఏదైతే ఛార్జ్ ఉందో ఛార్జ్ కట్ అయిపోయి. సో ఈ విధంగా మీరు కూడా లూట్ అయితే చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మ్యాక్సిమం వెయిట్ చేయండి, ఏం కాదు. సో రిఫర్ చేసుకోండి, లేదంటే 101, 102 రూపాయలకి వెళ్ళే వరకు మీరు జస్ట్ అలా వదిలేయండి. క్రిప్టో పెరగడం తగ్గడం ఎలా జరుగుతుంది కాబట్టి. సో ప్రస్తుతం అయితే బీటీసీ ర్యాంపేజ్లో ఉంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, గట్టిగా వెళ్తుంది కాబట్టి. సో 101.50 102 రూపాయలు 103 రూపాయలు ఉన్నప్పుడు మాత్రం మీరు అయితే సెల్ చేసుకోండి, మీకు పక్కా ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అని రిఫర్ చేయాలనుకుంటే ఈ సెంటర్లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా గిఫ్ట్ బాక్స్ మీద. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు షేర్ అయితే చేయొచ్చు. మీ కోడ్ని అయితే పక్కగా వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. అలా అప్లై చేస్తేనే మీకు 50 రూపీస్ అయితే వస్తుంది. వన్స్ మీ ఫ్రెండ్స్ రిఫర్ చేశాక వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేశాక ఏదైతే వాళ్ళకి వచ్చిన బిట్ కాయిన్ సెల్లర్ బై చేశారో అప్పుడు మాత్రం మీకు ఈ రిఫర్ అయితే కౌంట్ అవుతుంది. ఓకేనా, జస్ట్ ఏం లేదు, బిట్ కాయిన్ సెల్ చేసుకున్నారనుకోండి, వాళ్ళది వచ్చింది మీకు వచ్చేసి 50 రూపీస్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నా పోర్ట్ఫోలియో చూపిస్తాను చూడండి ఎంత ఉన్నది అనేది. జస్ట్ నేను ఒక రెఫర్ చేసి వదిలేశాను. సో బిట్ కాయిన్ వాల్యూ అనేది పెరిగిన వల్ల సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నాకు 98 రూపీస్ అయితే ఉన్నాయి. నేను రెఫర్ చేసినప్పుడు నా అకౌంట్లో 48 రూపీస్ ఇలా ఉండేది, ఇప్పుడు 98 రూపీస్ అయితే అయింది. అంటే 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే అయిపోయింది. సో పెరగడం తగ్గడం ఈ క్యాజువల్. సో మీరు ఏం చేస్తారంటే రెఫర్ చేసుకోండి, ఎర్న్ చేసుకోండి, సైన్ అప్ బోనస్ని డైరెక్ట్ విత్డ్రా అయితే చేసుకోండి. సో ఫైనల్గా వీడియో అవుతుందండి. వీడియో నచ్చుతుంది ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితే ప్రతి ఒక్క ఆఫర్ మీ కూడా మీకు ఇక్కడికైతే మిస్ చేసుకుంటా తెలుసుకుంటారు అనమాట. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కింద అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా మీరు అయితే ఫాలో అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడి నుంచి కూడా అడగవచ్చు. థ్యాంక్ యూ అండ్ బై. జై హింద్.